నిజంగా సుమంత్కి ఈ సినిమా అసలు ఈ ఫంక్షన్కి వస్తే ఏదో పెళ్ళికి వచ్చినట్టుంది. అందులో ఇదే హాల్లో పెట్టారు, ఇక్కడే దసపల్లాలో. చూడటానికి ఏదో పెళ్ళి, ఆ మంగళవాద్యాలు, పూల డెకరేషన్ అంతా అలాగే ఉంది. నిజంగా ఇలాగే సినిమా కూడా ఉండబోతుంది. ఎందుకంటే థియేటర్లో కూడా ఒక పెళ్ళి చూసిన ఒక పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్ ఈ సినిమా నిజంగా చాలా ఈ ట్రెండ్కి తగ్గ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకనంటే ఇవాళ పెళ్ళి సెటిల్ అయిన తర్వాత అమ్మాయిలు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఎంగేజ్మెంట్ డే దగ్గర నుంచి పెళ్లి రోజు వరకు. ఆ కన్ఫ్యూజన్ని చాలా కొత్తగా నిజంగా తీసుకెళ్లారు ఎంఎస్ రాజు గారు. నిజంగా వాళ్ళ టీం డైరెక్టర్కి కానీ దానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా లైట్ థిన్ పాయింట్ తీసుకుని దీన్ని 2 hours పాటు చాలా మంచి విషయాన్ని ఆడియన్స్కి నచ్చే విధంగా ఎంగేజ్ చేస్తూ చెప్పిన సినిమా ఇది. దయచేసి ఎవ్వరు మిస్ అవ్వద్దు. కరెక్ట్గా శ్రావణ మాసంలో రాబోతుంది ఈ సినిమాని. తప్పకుండా చూడండి. ఈ సినిమా చూస్తే మన ఇంట్లో నిజంగా ఒక పెళ్ళి జరిగితే ఎలా ఉంటుందో అలాగే ఉండబోతుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టు లేదు, ఈ పాత్రలు ప్రతి ఒక్కళ్ళు జీవించినట్టు ఉంటుంది. సుమంత్ అశ్విన్ కానీ, నిహారిక కానీ, లేకపోతే మురళీ శర్మ గారు, నరేష్ గారు, ప్రతి ఒక్కళ్ళు ఒక 2 ఫ్యామిలీస్ మధ్యన జరిగే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. డెఫినెట్గా మీ అందరికీ నచ్చి ఈ వెడ్డింగ్ ద్వారా ఈ బ్లెస్సింగ్స్ తీసుకుంటారని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ టు యూవీ క్రియేషన్, అట్లాగే పాకెట్ సినిమా. ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. మరి సాంగ్ ఇప్పుడు మీరు లాంచ్ చేయాలి. ఈ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలివారింది. మీరు కాదని ఈ పాటని లాంచ్ చేయండి. శాస్త్రి గారు రాశారంటే ఇంకా అసలు అది మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను శైలజారెడ్డి అల్లుడిలో 2 songs రాయించుకున్నాను. నాకు చాలా 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 అంటే అందరికీ ఇష్టమైన రైటరే, నాకు ప్రాణం అనమాట ఆయన అంటే. ఆయన రాసిన ఈ పాటను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.